రెడ్డిపల్లి భాస్కర్ కూటమి నాయకులు కరప మండలం అండి, మాది పెనుగుదురు గ్రామం. ఈరోజు నానాజీ గారి గురించి చవాకులు పేలుతున్న మన వైసీపీ నాయకులు కురసాల కన్నబాబు గారికి ఒకటే అడుగుతున్నామండి, అభివృద్ధిలో పోటీ పడండి, మాటల్లోని తిట్టుల్లోని కాదు. ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే 11,100 కోట్ల 40 లక్షల రూపాయలు అభివృద్ధికి అయితేనే సంక్షేమానికైతేనే తెచ్చి ఇక్కడికి ఇచ్చి రూరల్లోనే ఇంత అభివృద్ధి చేసిన నానాజీ గారి గురించి మాట్లాడటం కొంచెం బాధగానే ఉంది. మినిస్టర్ చేశారు మీరు ఆ స్థాయి వ్యక్తి ఇలా నానాజీ గారిని ఇలా దూషించడం అన్నది చాలా అందరూ హర్షించరండి, కొంచెం ఆలోచించుకుని మాట్లాడాలి. ఇంకోటి మన రాజా గారు ఉన్నారు, దాడిశెట్టి రాజా గారు, అది పరిగెట్టించి కొట్టారు కాపుల్ని అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది మీరు అది ఆలోచించాలి. కొట్టిన రోజు లా అండ్ ఆర్డర్ లేదా? లా అండ్ ఆర్డర్ గురించి మీరు ఆలోచించారా? ఆడవాళ్ళు అన్నది లేదు, మగోళ్ళు అన్నది లేదు, అందరినీ కూడా చాలా ఇబ్బంది పెట్టారు. మీరు అది లా అండ్ ఆర్డర్ అది మీ గవర్నమెంట్లో లేదు కాబట్టి మిమ్మల్ని ఈ రోజున ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ప్రతిపక్షం హోదా కూడా లేని పార్టీ మీది. అంటే 11 స్థానాలకే ప్రతిపక్షం రాదు కాబట్టి. ప్రతిపక్షం ఏమన్నా ఉందంటే జనసేన పార్టీ అవ్వచ్చు. ఇప్పుడు ప్రతిపక్షం ఎలాగో మేము కూటమి కాబట్టి, మేము కలిసి ఉంటున్నాం కాబట్టి అది అవ్వట్లేదు. కానీ మళ్ళీ నానాజీ గారి గురించి మాట్లాడతా, అభివృద్ధి గురించి మాట్లాడాలంటే 1140 కోట్లు తెచ్చి ఈరోజు 2.5 సంవత్సరాల్లో అభివృద్ధి చేశారు. ఈ వచ్చే 2.5 సంవత్సరాల్లో ఇంకా ఎంత అభివృద్ధి చేయాలని ఆలోచించాలి తప్ప ఈ బూతులు పురాణాలు అవి కూడా చాలా అందరూ సోషల్ మీడియాలో నానాజీ గారిని అలా ఎలా చేస్తున్నారు. మా సంస్కృతి కాదు అది మన సంస్కృతి కాదు. కరప మండలంలో కూడా మన ఈ సంస్కృతిని ఇంకా తెస్తున్నారు, కొత్త సంస్కృతి, వైఎస్ఆర్సీపీ సంస్కృతిని తెస్తున్నారు. అది మానుకుంటే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.